బీజేపీకి ఓటేసి తనను గెలిపిస్తే ఖమ్మం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అంటూ హామీ ఇచ్చారు. ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు. తాను రైతు బిడ్డనని, అలాగే లోకలని, మన సమస్యలు మనమే పరిష్కరించుకుందామన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇస్తేనే జనం ఓటు వేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదంటూ విమర్శించారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మన అభ్యర్థి తాండ్ర వినోదరావు గారు మన రూరల్ మండలం బద్దకండ ఇచ్చేశారు. వారికి ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం. ఖమ్మం గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తా అంటున్న బీజేపీ అభ్యర్థి వినోదరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అగ్రనేతలంతా కూడా ఖమ్మం బాట పట్టారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా ప్రచారం ఓరెత్తుంది. అసలు ప్రచారంలో ఎలాంటి అనుభవం ఉంది, అసలు ఎలా ప్రజలు స్వీకరిస్తున్నారు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు అభ్యర్థి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? అగ్రనేతలంతా కూడా ఖమ్మం బాట పట్టారు, మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలా స్వీకరిస్తున్నారు? ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నారు. మాకు ఈ మోసగాళ్ళ నుంచి, ఈ పని చేయని వాళ్ళ నుంచి విముక్తి కలుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఎలా పని చేస్తున్నారో, ప్రపంచంలో భారతదేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో, వారి దూతగా, వారి సైనికుళ్ళ మా దూతలాగా ఇక్కడ పుట్టిన ఈ గడ్డ బిడ్డ అయిన నన్ను వారు ఓన్ చేసుకుంటున్నారు. వారు దీవెనలతోటి ఈసారి మీరు వారు దీవెలతోటి నన్ను ఢిల్లీ పంపిస్తున్నారు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇది పార్టీలకి అతీతంగా మన అభివృద్ధి కోసం మన జీవితాలు మనమే బాగు చేసుకుందాం. పక్క జిల్లా మీద మనం ఆధారపడనక్కర్లేదు. ఎక్కడి నుంచో ఇక్కడ మాది తిమ్మంపేట గ్రామం, అశ్వరాపేట మండలం. నా ఓటర్ ఐడి మీరు గమనిస్తే మా ఊరిది ఉంటుంది. నా యూనివర్సిటీస్ ఉన్నాయి. వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసి ఇక్కడ మన ఖమ్మంకి అన్న విద్య తక్కువ, తెలివి తక్కువ. మంచి వాళ్ళు ఇవాళ మీరు జర్నలిస్టులు చూస్తే అత్యధికంగా మన ఖమ్మం జిల్లా నుంచే ఉంటారు. అంటే మరి మన ఖమ్మం జిల్లాలో చైతన్యం చాలా ఉంది. మరి ఎటుపోతుంది ఈ చైతన్యం? ఎందుకు మరి నరేంద్ర మోడీ గారిని దృష్టి మనం ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? కాబట్టి మనం మన కోసం, మన అభివృద్ధి కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం, మన పట్టణాల అభివృద్ధి కోసం మనం ఇక్కడ తెచ్చుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇది గమనిస్తున్నారు. కాబట్టి వారు వచ్చే స్పందన అది. మీరు జనరల్గా లోకల్ అంటున్నారు, కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్ అంటున్నారు. ఆయన కూడా కూసుమంచి మండలం చేయగొమ్మ స్థానికుని చెప్తున్నారు. మీరు మాత్రం నాన్ లోకల్ అంటున్నారు. ఎలా అయితే మీరు ఓటర్ ఐడి చూస్తే తెలిసిపోతుంది ఎవరు లోకలే, ఎవరు నాన్ లోకల్. ఇవాళ రేపు పబ్లిక్ చాలా చైతన్యవంతులు. మీరు వారిని ఒక్కసారి నెట్లో కొడితే వారిది ఓటర్ ఐడి ఎక్కడ ఉందో ఎవరికైనా తెలుస్తుంది. నేను అనేది ఏంటి అంటే, వారు ఏదో బయట దేశం నుంచి వచ్చినా నేను అనట్లేదు. కానీ ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఇక్కడ సమస్యలు కానీ ఇక్కడ కానీ అవగాహన ఉంటుందని నాది అంతే. నాకున్న ఎక్స్పోజర్, నాకున్న ఏదైతే నేను పెరిగిన విధానం కానివ్వండి, లేకపోతే గ్రామాల నుంచి వచ్చిన విధానం కానీ, నాకు ఉన్న సంస్కృతి ఇచ్చిన నా గ్రామస్తులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నాది నేను ప్రజల్లోకి మళ్ళీ నేను తిరిగి ఇవ్వాలని, కాంట్రిబ్యూట్ చేయాలని తపనతోటి నేను వచ్చింది. అది నరేంద్ర మోడీ గారు గుర్తించి అవకాశం ఇచ్చింది. జనరల్గా సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది అని చెప్తున్నారు కేసీఆర్. మీరు ఎలా చూస్తారు? సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా, మోడీ ప్రభుత్వం వస్తుందా? ఈరోజు మోడీ గారి ప్రభుత్వం మూడోసారి మోడీ సర్కార్ అనేది అది తెలిసిపోయింది. ఇప్పుడు కేవలం ఏంటి అంటే, ఇప్పుడు విషయం ఏంటి అంటే, మన ఖమ్మం దాంట్లో ఉందా లేదా అంతే. మనకి కావాల్సింది ఈ కబుర్లు చెప్పి ఏదో మాయమాటలు చెప్పడం కాదు. ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఖమ్మం కనుక మనం బీజేపీకి అభ్యర్థికి ఓటేస్తే మా ఖమ్మం కూడా వాళ్ళ సమగ్ర అభివృద్ధిలో భాగమవుతుంది అనేదే ప్రధానమైన అంశం. ఇంకా మిగతా అన్ని తప్పుడు మాటలు. మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఏం చెప్తుంది? మీతో కలిసి వస్తుందా జనసేన టీడీపీ? ఈరోజు ఖమ్మం జిల్లాలో పార్టీలకి అతీతంగా సిపిఐ సోదరులు కానీ, సిపిఎం సోదరులు కానీ, టీడీపీ సోదరులు కానీ, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు కానీ నాకు పర్సనల్గా వచ్చి ఈసారి మేము మా పిల్లల భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారు కనుక దూత అయిన మీరు ఇక్కడికి ఉంటే అందరికీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది మాకు ఈసారి మాత్రం పొలిటికల్ ఎజెండానే కాదు, ఇది అభివృద్ధి ఎజెండా. కాబట్టి మీకే మా ఓటు అని వారు చెప్తున్నారు.
అంటే ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి, వాళ్ళకి ఏం విన్నవిస్తారు? ఈరోజు మనకి మీరు సిపిఐ నమ్మారు, సిపిఎంకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, అనేక మిగతా ఉన్న అన్ని పార్టీలకు మీకు అవకాశం ఇచ్చారు. మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అనూహ్యంగా కాంగ్రెస్కి మీరు మద్దతు ఇచ్చారు. మీరు కాంగ్రెస్ని నమ్మినారు. వారు ఒక 6 గ్యారెంటీలనేవో చెప్పారు. అవి ఇంతవరకు కావట్లేదు. మీరు మోసాలకి మాటలు నమ్మి మనం మోసపోయాం. కాంగ్రెస్ చెయ్యి నమ్మాము, అది చెయ్యి ఇచ్చేసింది, కారు షెడ్డుకు పోయింది. ఈసారి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలలో ఏం చేస్తున్నారో మన అందరికీ తెలుసు. ఇంకా 27 సంవత్సరాలలో దేశంలో భారతదేశం గొప్ప దేశం కింద తీసుకెళ్తుంది. ఇక్కడ మన జిల్లాలు మనమైతే ఇక్కడ ప్రభుత్వ ఎంప్లాయీస్కి నేను ఒకటి మాటిస్తున్నా, మీకున్న ప్రతి సమస్య నా సమస్య, మీకు రాని ప్రతి రూపాయి నేను టేకప్ చేస్తాను. మీకు అర్ధరాత్రి అయినా నేను ఉండేది తిమ్మంపేటలో, నేను ఉండేది మన ఊర్లో, మన గ్రామంలో, కాబట్టి మీ మధ్యలో ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడో పోయి హైదరాబాద్లో కూర్చునేది కాదు. కార్పొరేట్ వ్యవస్థ ఒకటి స్థాపించి మీరు ఎవరు రావాలన్నా గేట్ పాస్ తీసుకునే కల్చర్ మనది కాదు. అర్ధరాత్రి అయినా మీరు రావచ్చు, మీకోసం నేను ఉంటా. నరేంద్ర మోడీ గారు మన కోసం ఉన్నారు కాబట్టి మన కోసం ఈసారి మన స్వార్థం కోసం అయినా మన అభివృద్ధి కోసం అయినా మీరు నన్ను దీవించి నన్ను ఢిల్లీ పంపండి. మీ సేవకుడిలా ఉండే బాధ్యత నాది. అంటే ఓట్ల కోసమే రామోహన్ బ్యాలెట్ బాక్స్లోకి తెచ్చుతున్నారు బీజేపీ అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మన కల్చరు, మన ఏదైతే మన పూర్వీకులు మనకి ఇచ్చింది, ఇది మనం చెప్పడం మన ధర్మం. మనం ఏమంటున్నాం, రామరాజ్యం ఎలాగైతే ఉంటుందో నరేంద్ర మోడీ గారు కూడా రామరాజ్యాన్ని చేస్తున్నారు. మీరు రామాయణం కనుక మీరు చదివితే కాంగ్రెస్ వారికి ఇవన్నీ పట్టవు. మనం రామ జన్మభూమి నవంబర్ 22 మనం రామ్లల్లో జన్మదినాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కానీ ప్రతి ఒక్కడు గుళ్ళల్లో ఉంటే ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఒక్క గుడికి కూడా సందర్శించిన పాపం లేదు. కాబట్టి నాది ఏంటి అంటే, మీ ఓటు చాలా ఇంపార్టెంట్. మీరు మీ ఇంట్లో అందరినీ ఎడ్యుకేట్ చేసి అధిక సంఖ్యలో మీరు ఓట్స్ రావాలి. ఎండాకాలం కానీ తొందరగా వచ్చి మీరు ఓటు వేసిండి. లేదంటే మనకి ఇది ఒక బుల్లెట్ లాంటిది. ఈ బుల్లెట్ని మిస్ చేయొద్దు. ఈ ఓట్ అనే బుల్లెట్ తోటి మన కమలాన్ని వికసింపజేద్దాం, మన అభివృద్ధి చేసుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై. జై శ్రీ. మొత్తంగా చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చిన ఖమ్మం పార్లమెంట్ ప్రజలు బీజేపీకి కూడా ఒక అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని చెప్తున్నారు. రామరాజ్యం లాగానే మోడీ రాజ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. తనకు ఒక అవకాశం ఇస్తే సైనికుడిలా పనిచేస్తానని కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసిందని చెప్పి ఇప్పటికే అధినేతలు కూడా ప్రచారాన్ని కొనసాగిస్తూ మరికొద్ది రోజుల్లోనే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నేతలు మాత్రం పాటలు పాడుతున్నారని చెప్పుకోవచ్చు. తండ్ర వినోద్ రావు గెలిపే తన గెలుపుగా భావించాలని ప్రజలను కోరుకుంటున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, ఖమ్మం.